అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, ఆరోగ్యంగా, మంచి గుణాలతో, మంచి తెలివితేటలతో తల్లిదండ్రులు మాటలను బాగా పాటించి అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా లాస్ట్ వరకు ఉండేటట్టు అన్నిట్లో సక్సెస్ఫుల్గా 10 మందిని మంచిగా మార్గంలో పెట్టి అంత మంచి లీడర్గా ప్రతి బిడ్డ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రెగ్నెన్సీలో డయట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుసు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు బ్లడ్ ఇంప్రూవ్మెంట్లో చాలాసార్లు ఏంటంటే ఇంప్రూవ్ అవ్వట్లే. సో దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు అది మాకు కూడా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే బ్లడ్లో 2 ఈ హీమోగ్లోబిన్లో ఈ యానిమల్ సోర్స్ నాన్ వెజిటేరియన్లో ఉండేది హీమ్ ఐరన్ అన్నది అది బాగా అబ్జార్బ్ అయిపోతుంది. 30% అబ్జార్ప్షన్ ఉంటుంది. వేరేస్ వెజిటేరియన్ సోర్స్లో ఉండేది నాన్ హీమ్ ఐరన్ 10% అబ్జార్బ్ అవుతుంది. సో మనకి అందువల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఉండేది తక్కువ. మనకి తెలిసి మనం చేసేది కొన్ని. ఇప్పుడు ఆకుకూరలు బాగా తీసుకోండి, ఖర్జూరం బాగా తీసుకోండి, వేరుశెనగ ముద్దలు బాగా తీసుకోండి, ఇటువంటిది మనం చెప్తుంటాము. కానీ దాంట్లో ఇంకా కొంచెం పోతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇటువంటి వాటిలో ఐరన్లో మాత్రం ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అందరూ తెలుసుకొని అర్థం చేసుకుంటేనే మనది పాటించినప్పుడు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఏంటంటే కొన్ని సోర్సెస్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని బ్యాంకులో మనం పోతుంటాం లోన్కి. అదే ఒక చిన్న బ్రాంచ్లో ఉన్నప్పుడు కొంతవరకే వాళ్ళకి లిమిట్ ఉంటుంది, అంతవరకే లోన్ ఇస్తారు. అదే హెడ్ ఆఫీస్కి పోతే ఇంకా కొంచెం ఎక్కువ దీనికి కూడా శాంక్షన్ అయ్యే ఇది ఉంటుంది అక్కడ. సో అట్లా మనకి ఇప్పుడు ఏంటంటే తక్కువ ఉండే దాంట్లో ఎక్కువ వాడుకలో ఉంటుంది. అది కూడా వాడుతాము. కానీ ఎక్కువ సోర్స్ ఉండేది, ఎక్కువ కంటెంట్ ఉండేది అది మనం తీసేసుకోవాలి. అది ఏంటంటే ఇప్పుడు మనకు ఆకుకూరలు ఉంటుంది. దాంట్లో ఒక పాయింట్ మళ్ళీ చెప్తాను. సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది. నట్స్, సీడ్స్లో ముఖ్యంగా గుమ్మడి విత్తనం. ఈ గుమ్మడి విత్తనం మాత్రం కంపల్సరీ తీసేసుకోండి. ఎందుకంటే దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. 11 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, 32 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత జింక్ ఉంటుంది, 10 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఇది 3 ఎక్కువ కాంబినేషన్ ఉండేది దాంట్లోనే. సో నట్స్ అండ్ సీడ్స్లో మనకి ఈ 3 ఉంటుంది. ప్రోటీన్, ఐరన్ అండ్ జింక్ ఉండేది ఈ గుమ్మడి విత్తనంలో ఒకటి, తర్వాత వేరుశెనగ పప్పులో. కాబట్టి గుమ్మడి విత్తనం కంపల్సరీ తీసుకోండి. తర్వాత ఇంకోటి ఎక్కువగా ఐరన్ ఉండేది బెల్లం, 11 to 13 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. మిగిలిన వాటిలో ఇప్పుడు మన ఆకుకూరలు వాటిలో ఉంటే 5 మిల్లీగ్రామ్స్, మునగాకులో కూడా 4 మిల్లీగ్రామ్సే ఉంది. పప్పు ధాన్యాల్లో 6 మిల్లీగ్రామ్స్ ఉంది. మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాం, ఖర్జూరంలో 4.8 మిల్లీగ్రామ్స్ ఉంటే ఆప్రికాట్ ఉన్నది, ఆప్రికాట్లో 6.4 మిల్లీగ్రామ్స్ ఉంది. సో డ్రై ఫ్రూట్ తీసుకునేటప్పుడు ఖర్జూరంతో పాటు ఇది కూడా దొరికితే వీలైతే ఆప్రికాట్ కూడా తీసుకోండి. కానీ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ మునగాకులో ఎంత ఉంది? 4 మిల్లీగ్రామ్స్ ఉంది. పాలాకులో 5 మిల్లీగ్రామ్స్ ఉంది. ఈ మునగాకు మామూలుగా తినడానికంటే కూడా అది ఎండపెట్టి పొడి కొట్టినప్పుడు దాంట్లో ఎక్కువ అయిపోతుంది. 24 మిల్లీగ్రామ్స్ వచ్చేస్తుంది 100 గ్రామ్స్కి, ఇది చెప్పింది. సో అందుకని అట్లనే కరేపాకులో 1 మిల్లీగ్రామ్ ఉంటుంది. అది ఎండపెట్టి పొడి కొట్టినప్పుడు 12 మిల్లీగ్రామ్స్ అయిపోతుంది. సో మునగాకు, కరేపాకు ఇది పొడి చేసి, కరేపాకులో మళ్ళీ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది మనకి. కాబట్టి మనకి ఈ ఇంపార్టెంట్ కావాల్సింది పంకిన్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు కంపల్సరీ తీసేసుకోండి. మునగాకు పొడి
తర్వాత కరివేపాకు పొడి ఎప్పుడు వీలవుతుందో అప్పుడు కొంచెం కొంచెం అట్లా తీసేసుకోండి. సో ఇది తర్వాత ఈ ఐరన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ 1 మిల్లీగ్రామ్ కంటే తక్కువనే ఉంటుంది. ఐరన్లో ఇంకొక ముఖ్యం ఏంటంటే ఇప్పుడు మనం పాలు, టీ, కాఫీ భోంచేసిన వెంటనే అది తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఫైటేట్స్, కాల్షియం, పాలిఫినాల్స్ అటువంటిది అబ్జర్వ్ కాకుండా చేసేస్తుంది. అందుకని ఐరన్ ట్యాబ్లెట్ వేసేటప్పుడు కూడా ఏం చెప్తాము, 1 అవర్ బిఫోర్ ఫుడ్ లేదంటే 2 అవర్స్ ఆఫ్టర్ ఫుడ్ అది తీసుకోమంటాం. రెండోది ఐరన్ ఏది ఎక్కువ ఇంప్రూవ్ చేస్తుందంటే అబ్జార్ప్షన్ని విటమిన్ సి, ప్రోటీన్. సో విటమిన్ సి అంటే మనకి నిమ్మకాయ, అందుకనే జ్యూస్లో కానీ లేదా కూరల్లో కానీ నిమ్మకాయ పిండుకొని తీసుకునేటప్పుడు ఐరన్ మనకి అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో అది జామకాయ, వాటర్ మెలన్ ఇవి అన్నీ కూడా మనకి విటమిన్ సి ఉండేది అబ్జార్బ్ అవుతుంది. ఈ ప్రోటీన్ ఉండేదంటే నాన్ వెజ్ సోర్స్లో ప్రోటీన్ ఉంటుంది. అంటే గుర్తు కోసం చెప్తాను, మటన్ గోంగూర అని చేస్తుంటారు, గోంగూరలో ఐరన్ ఉంటుంది, మటన్లో ప్రోటీన్ ఉంటుంది. సో అది మీకు టేస్ట్ ఉంటుంది, ఐరన్ అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. సో అట్లా వెజిటబుల్ అండ్ నాన్ వెజ్ ఇది కలిసి తీసుకునేటప్పుడు వెజిటేరియన్లో ఉండే ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఇంకోటి క్యారెట్, బీట్రూట్ ఈ రెండిట్లో తక్కువనే ఉంటుంది, 0.5, 0.3, 0.8 అంతే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ దాంట్లో క్యారెట్లో 0.3 ఉంటుంది, దీంట్లో 0.8 అంటే లెస్ దెన్ 1 మిల్లీగ్రామ్ ఉన్నా కూడా ఇది కలిసి దాంతోపాటే దానిమ్మ అంటే ఐరన్ అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది. ఖర్జూరం, బెల్లంలో ఎక్కువనే ఉంటుంది ఐరన్. సో ఇది 3 విడిగా తీసుకున్నా సరే, అన్నీ కలిపి తీసుకున్నా సరే, జ్యూస్ లాగా తీసుకునేటప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్ బాగా పనిచేస్తుంది, అబ్జార్ప్షన్ బాగుంటుంది. రెండోది ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ బాగా చేస్తుంది. దీంట్లో ఆ అబ్జార్ప్షన్కి ఏమేమి ఉంటుందో ఫ్లేవనాయిడ్స్ అని ఉంటుంది, కెరటినాయిడ్స్ అని ఆ కాంపౌండ్స్ ఉంటుంది. అది వచ్చి తక్కువ ఐరన్ ఉన్నా కూడా అది అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. అందుకనే జ్యూస్గా తీసుకోండి, జ్యూస్గానో లేదా తురిమియో ఎట్లా పచ్చిగానే ఎట్లా ఒకట్లా, కానీ జ్యూస్ అనేది ఈజీగా అవుతుంది. సో దీంట్లో చేసిన తర్వాత నిమ్మకాయ పిండుకునే వాళ్ళు నిమ్మకాయ పిండుకోండి. అదర్ ఇది ఫ్రూట్స్ ఇట్లా జ్యూస్గా తీసుకునేటప్పుడు అత్తిపండు, దానిమ్మ, రెడ్ గ్రేప్స్ ఫ్రూట్స్ కలిపి తీసుకోవచ్చు. ఫ్రూట్గా తీసుకునేటప్పుడు ఫ్రూట్సే తీసుకోండి, ఫ్రూట్ వెజిటబుల్ మాత్రం దయచేసి కలపొద్దు. వెజిటబుల్గా తీసుకుంటే ఈ పాలకూర, కుకుంబర్, క్యారెట్, టమాటా, ఆనియన్ ఇటువంటిది కలిపి పెరుగేసుకొని దాన్ని స్మూతీగా చేసుకొని అట్లా తీసుకోవచ్చు. సలాడ్గా కూడా తీసుకోవచ్చు. సో ఇంకొక రకంగా ఎట్లా చేయొచ్చు అంటే ఇది మనకి అత్తిపండు, ఖర్జూరంలో ఐరన్ ఉంటుంది. ఆమ్లా, విటమిన్ సి ఉసిరికాయలో వచ్చి ఐరన్, ఇది ఐరన్ ఉండదు దాంట్లో, ఐరన్ అబ్జార్ప్షన్కి అది వచ్చి హెల్ప్ చేస్తుంది. అట్లనే దాల్చిన చెక్క, ఇవి అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని హనీలో వేసేసేయడం, 2 వీక్స్ పెట్టేసేయడం. 2 వీక్స్ తర్వాత రోజు 1 స్పూన్ తీసుకోవడం. ఇది కూడా ఐరన్ అబ్జార్ప్షన్కి బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పాయింట్ ఒక్కటి, ఐరన్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మిగిలినది మనం ఎందుకంటే ఎక్కువ చెప్పినా మనం మర్చిపోతాము. కాబట్టి గుమ్మడి విత్తనం ఖచ్చితంగా తీసుకోండి. 1 కరివేపాకు పొడి, మునగాకు పొడి అప్పుడప్పుడు చేసేసుకోండి. ఇట్లా క్యారెట్, బీట్రూట్ జ్యూస్గా కలుపుకోండి. ఇట్లా తేనెల నానబెట్టి ఇట్లా తీసుకునే వాళ్ళు తీసేసుకోండి. ఇట్లా ఐరన్ మనకి ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. సూప్గా కూడా తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఈ ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి కదా, నట్స్ అండ్ సీడ్స్, బాదం పప్పు, వాల్నట్, తర్వాత పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇవి అన్నీ పొడి కొట్టుకొని ఆ పొడిని కూడా మనం పాలల్లో కానీ కలుపుకొని తీసుకోవచ్చు. అట్లనే కాల్షియంలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పేస్తాను.
కాల్షియం అంటే మనం ఏమనుకుంటాము, పాల ప్రోడక్ట్స్ ఉంటుంది, తర్వాత ఆకుకూరలు ఉంటుంది అని. కానీ ఎక్కువగా దేంట్లో ఉంటుందంటే గసాల్లో ఎక్కువగా ఉంటుంది, అవిసి ఆకులో ఎక్కువ ఉంటుంది. అందుకని ఇది ఎందుకు చెప్తానంటే అప్పుడప్పుడు ఇవి తీసేసుకోండి, మనకి కాల్షియం అనేది ఈజీగా వస్తుంది. గసాలు ఎట్లా చేయాలంటే పెనం బాగా వేడి చేసేసేయాలి. వేడి చేసి స్టవ్ మీద నుంచి కింద పెట్టి ఆ వేడి పెనంలో గసాలు వేసేసేయాలి. అప్పుడు అది లైట్ ఫ్రై చేసేసి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని నైట్ టైం అది మిల్క్లో కలుపుకోవచ్చు, లేదంటే వాటర్లో అయినా కలుపుకొని తీసుకోవచ్చు. అది మనకి నైట్ స్లీప్ కూడా మనకి బాగా రిలాక్స్డ్గా బాగుంటుంది. అవిసి విత్తనం, అవిసి ఆకులో వచ్చి మనం సాంబార్గా తాలింపుగా తీసుకోవచ్చు. అంటే వారానికి ఒకసారి తీసుకున్నా కూడా మనకి, ఎందుకంటే దాంట్లో ఉండేది 1100 ఉంది, 1000లో వచ్చేస్తుంది. అట్లనే చియా సీడ్స్ ఉంది, కరేపాకులో కూడా 800 mg దాకా వచ్చేస్తుంది. పొనగంటాకు మునగాకులో 500 mg వరకు వస్తుంది అనమాట. రాగుల్లో ఉలవల్లో 300 mg. మనం పాలు అని ఎక్కువ అనుకుంటాం, 200 mgలోనే ఉంది. అందుకనే మనం ఏం చేసుకొని పాలు తీసుకోవడం, పెరుగు, బటర్ మిల్క్ దీంట్లో అంతా వస్తుంది. కానీ అప్పుడప్పుడు ఇవి కూడా మనం తీసుకుంటే కరేపాకు పొడి, తర్వాత ఫ్లాక్స్, అవిసి ఆకు అండ్ గసాలు ఇవి తీసుకున్నప్పుడు మనకి కాల్షియం అనేది బాగా వచ్చేస్తుంది. కాల్షియం ట్యాబ్లెట్ తీసుకునేటప్పుడు మాత్రం అన్నం తినేటప్పుడే తినేసేయండి. భోజనం చేసేటప్పుడే ఉంటేనే కాల్షియం అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఐరన్ మాత్రం అన్నం తినడానికి ముందు, తినిన తర్వాత కొంచెం బాగా గ్యాప్ ఇచ్చేసేస్తేనే అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. సో ఇది ఎందుకు ఇది చెప్తున్నామంటే, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్లో ఇది షార్ట్గా ఇది చెప్పేస్తాను. మనం ఏం చేయాలి భోజనం చేసేదానికి? పొద్దున ఫ్రూట్స్ మాత్రం ఎప్పుడు కూడా భోజనంతో పాటు చేయకుండా భోజనానికి ముందు చేసేసుకోవడం. తర్వాత ఇన్ బిట్వీన్ గ్యాప్ ఇచ్చి చేస్తే నెక్స్ట్ భోజనానికి ముందు అవుతుంది. అందుకనే ఫ్రూట్స్ పొద్దున్నే లేగానే ఏదో ఒక వాటర్, కంపల్సరీ వాటర్, ప్లెయిన్ వాటర్ తాగేసేయండి. తర్వాత మీరు ఏం తాగుతారో అది తాగేసేయండి. స్ప్రౌట్స్ 4th మంత్ తర్వాత, అంటే మనకు వామిటింగ్ అది లేకపోతే స్ప్రౌట్స్నే దోశలాగైనా తీసుకోండి. దానికి ముందు ఏదైనా కొంచెం ఫ్రూట్స్ తీసుకొని, కొంతమంది ఇదే తీసుకున్నా తీసేసుకోండి. కొంచెం ఏదో ఒకటి తీసుకొని తర్వాత రొటీన్ ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా, పెసరట్టు ఎక్కువగా తీసుకోబాకండి, కొంచెం తీసుకోండి. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది 1 కప్పు, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇడ్లీ ఒక 2 తీసుకుంటే దానికి సరిపడా, ఇది 1 కప్పు ఇడ్లీ అంటే 1 కప్పు మనకి కర్రీస్ ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా లేకపోయినా మనం ఊరికే అట్లా నంచుకొని కొంచెమే తీసుకుంటాం, ఎక్కువ ఇదే తీసుకుంటాం. అట్లా లేకుండా నువ్వు అది సాంబార్గా తీసుకోండి, పొడిగా తీసుకోండి. చట్నీ, ముఖ్యంగా పల్లీల చట్నీ, తర్వాత కొబ్బరి చట్నీ. కొబ్బరి ఎప్పుడు కూడా మంచిది, అది వేడి చేయకుండా. ఇప్పుడు కుర్మా లాగా చేస్తే అక్కడ ఉండే కొబ్బరి వచ్చి బాగా డిస్టర్బ్ అయిపోతుంది ఆ స్ట్రక్చర్. అందుకని అది అంత మనకి యూస్ఫుల్గా ఉండదు. పచ్చిగా పచ్చడియో పచ్చిగా మనం తినేసేయడమో కొబ్బరి, అది చాలా మంచిది, ఎందుకంటే గుడ్ ఫ్యాట్ బాగుంటుంది. సో అట్లా మనం 3 రకాలుగా తీసుకునేటప్పుడు మనకి అది బాగుంటుంది. మధ్యలో భోజనానికి ముందు సలాడ్, వెజిటబుల్స్ సలాడ్గా తీసుకోండి. తర్వాత మజ్జిగ, టెంకాయ నీళ్ళు, సూపు అటువంటిది తీసుకోవచ్చు. భోజనం అప్పుడు మాత్రం 1 కప్పు అన్నానికి 2 కప్పు కర్రీస్. అంటే ఎగ్జాక్ట్గా అట్లా కాదు, 1 కప్పుకి 1 కప్పు, 1.5 కప్పు అయినా తీసుకోండి. అంటే కొంచెం అన్నం తింటే కొంచెం కర్రీస్ దానికి కొంచెం ఎక్కువ తీసుకోవడం, ఆ 1 కొలత గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకోటి ముఖ్యమైన విషయం, భోంచేసేటప్పుడు ఒకసారి తింటున్నాం, ఇంకొక ముద్దకు ముందు కొంచెం మనం నోట్లో ఇది చేసుకొని లాలాజలం వచ్చేటట్టు, ఎందుకంటే అప్పుడు డైజెషన్ మనకి బాగా జరుగుతుంది. మనం గ్యాప్ ఇవ్వకుండా తింటున్నాము, ఒక్కొక్కసారి అట్లనే ఉంటుంది. కొన్నిసార్లు టైం దొరికినప్పుడు 1 ముద్దకి ఇంకో ముద్దకి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ లాలాజలం వచ్చేటట్టు మనం కొంచెం కాన్షియస్గా చేస్తే
డైజెషన్ హెల్ప్ అవుతుంది. అట్లనే నీళ్లు కానీ ఇంకేమైనా డ్రింక్స్ తాగేటప్పుడు కూడా ఫాస్ట్గా తాగేస్తాము, పర్వాలే, ఓకే, అది మనకు అలవాటు అయిపోయింది. కానీ అప్పుడప్పుడు కాన్షియస్గా కొంచెం కొంచెం అది తాగేసేయడం, కొంచెం అప్పుడు కూడా లాలాజలం వచ్చేటట్టు కొంచెం చేసుకొని మళ్ళీ కొంచెం స్లోగా తాగడం అనేది కొంచెం అలవాటు చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి గుగ్గిళ్ళు లాగా ప్రోటీన్ అనేది బాగా ఉండేదానికోసం ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డులాగా, హల్వా లాగా, లేదంటే ఈ బార్స్ లాగా అట్లా చేసుకోవచ్చు. నైట్ మాత్రం ఈ చిరుధాన్యాలతో చేసింది, రాగులు, జొన్నలు, సజ్జలు అట్లాంటిది చేసేసుకుంటే చపాతీలాగా కానీ దోశలాగా కానీ, ఇప్పుడు దోశ చేసినా కూడా దాని మీద కొంచెం క్యారెట్, బీట్రూట్ తురిమి దాని మీద వేసేసుకోవచ్చు. చపాతీ అయితే అట్లనే చేసుకోవచ్చు, లేదంటే చపాతీని స్టఫ్ చేసి కానీ, లేదంటే చపాతీ రోల్ కానీ లోపల ఏమైనా పెట్టి చపాతీ రోల్ కానీ అట్లా చేసేసుకోవచ్చు. సో ఇది నైట్ తీసుకుంటే మనకి మంచిది. డయట్ అట్లా మనం తీసుకునేటప్పుడు ఈ బాదం పప్పుగా తీసుకుంటే డైలీ రిక్వైర్మెంట్ అంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది. అంటే ఒక హ్యాండ్ఫుల్ అంటే ఒక 20, మనం 10 అయినా బాదం పప్పు, తర్వాత జీడిపప్పు ఒక 5, వాల్నట్ ఒక 4, ఎండు ద్రాక్ష ఒక 10, ఖర్జూరం ఒక 4, ఇట్లా మనం చేసుకోవచ్చు. లేదంటే ఇంకా కొంచెం తక్కువ. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అది అరగదు ప్రోటీన్ అయ్యేసరికి, ఎంత వీలవుతుందో అది. ఇవి ఎంత లేదు అంటే ఇవి అన్నీ వేసి డ్రై ఫ్రూట్ లడ్డు లాగా చేసుకోవడం, లేదా హల్వా లాగా చేసుకోవడం, అది అప్పుడప్పుడు తీసుకుని అన్నీ కలిపి చేసుకోవచ్చు. అన్నీ డ్రై ఫ్రూట్స్, నట్స్ అంతా కలిపి ఏదో ఒకటి చేసుకునేటప్పుడు, తినేటప్పుడు ఇష్టంగా స్లోగా, ఇటువంటిదంతా మనం కొంచెం స్లోగా మనం ఈ సలైవా వచ్చేటట్టు కొంచెం చేసుకొని చేస్తే మాత్రం డైజెషన్ బాగా అవుతుంది, మనకి న్యూట్రిటివ్ కూడా బాగా అందుతుంది అన్నమాట. అందుకని ఇష్టంగా తినేది, మనం ఇష్టంగా ఏది తింటామో బేబీ పెద్దగా అయిన తర్వాత అది బాగా ఇష్టంగా తినడం. మోస్ట్ ఆఫ్ ద బేబీస్ అట్లనే ఉంటారు. సో అందుకని బేబీ హెల్త్ కోసం కావాలంటే మనకు ఖచ్చితంగా ప్రోటీన్ కావాలి, ఐరన్ కావాలి, కాల్షియం కూడా కావాలి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, ఫోలిక్ యాసిడ్ అదంతా కూడా మనం తీసుకోవచ్చు. అది మన సప్లిమెంట్గా మనం ఇస్తున్నాము, టాబ్లెట్స్లో మనం పెడుతున్నాము. కానీ డయట్లో కూడా మనం కొంచెం చేసేసుకుంటే, టాబ్లెట్ ఎంత ఇచ్చినా డయట్లో నుంచి వచ్చినదే మనకి బాడీకి బాగా పోయి చేరుతుంది. అందుకనే ఆ డయట్ అంతా కూడా బాగా ఇష్టంగా చేయండి. టాబ్లెట్ ఇచ్చేటప్పుడు ఇటువంటిది ఏమైనా లడ్డు ఇటువంటిది హస్బెండ్ ఎవరో ఒకరి ఇష్టంగా తీసుకో అని ఇచ్చినప్పుడు అది చిన్నదే యాక్షన్ ఉండొచ్చు, కానీ మనకు మనసు అమ్మకు బాగా సంతోషం అయిపోతుంది. హ్యాపీగా ఉన్నప్పుడు, ఎందుకు తల్లి హ్యాపీగా ఉండాలి అంటే అప్పుడు ఆ బిడ్డకి ఈ ఆటిజం, ADHD అటువంటి ఇది అది రాకూడదు. అందుకని హ్యాపీగా ఉండడం, మళ్ళీ మనకి ఇటువంటి అవకాశం రాదు. అందుకని ఈ అవకాశాన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకొని మంచిగా ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.